దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ఇలాగ తెలియజేస్తుంది, దేవుడు మన పక్షమున ఉండేవాడని. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verses 31 ఇలాగ రాయబడింది. రోమిల్ రాసిన పత్రిక 8:31లో, హీ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. ప్రభు నిన్ను విడువుడు ఎడబాయడని వాగ్దానం చెబుతుంది. దేవుడు మనల్ని విడవకుండా ఉండాలంటే 3 ప్రాముఖ్యమైన విషయంలో మనం చేయాలి. నిర్గమాకాండం 14 ఏం చెబుతుందంటే, ఆయనకు మొరపెట్టేవారుగా మనం ఉండాలని వాక్యం చెబుతుంది. నెంబర్ 2, మనలో ఉన్నటువంటి బలహీనతలు తీసేసుకునేవారుగా ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 7:3. మూడవది, దేవుని మార్గంలో నడిచేవారుగా ఉండాలి. 4వది, క్షమించే తత్వం ఉండాలి. ఈ 4 లక్షణాలు గనక విశ్వాసులో ఉండగలిగితే దేవుడు వారి పక్షమున ఉండేవాడని, వారికి తోడుండేవాడని వాక్యం చెబుతుంది.